హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డిపిఆర్ఈ వర్క్స్. ఈరోజు మీకైతే మగ్గం వర్క్ మెటీరియల్స్ అసలు ఏమేమి యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం అన్నదైతే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నీడిల్స్ అనమాట. మనం ఏమి కుట్టాలన్నా, కొంచెం స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ బేసిక్గా వాడేది నీడిల్సే. సో దీంట్లో అయితే మొత్తం 6 టైప్స్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి. సో ఆ నీడిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దీంట్లో 14 నెంబర్ అని, జర్దోజీ అని, 0.4 mm అని, సో అలా అయితే నీడిల్స్ సైజెస్ అని అలా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న 6 నీడిల్స్ని అయితేనే ఎక్కువగా యూస్ చేస్తాము. ఈ 3 నీడిల్స్ ఏంటంటే జర్దోజీ గట్లకి వాడతాము. నెక్స్ట్ ఈ 3 నీడిల్స్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే ఉడెన్ నీడిల్ ఉంది కదా, ఇవైతే బీడ్స్కి ఎక్కువ వాడతాము. బీడ్స్ని ఎక్కువ ఎక్కించుకొని మనకి ఫాస్ట్గా కుట్టడానికి ఇవైతే యూజ్ అవుతాయి. సో ఇవైతే సిల్క్ థ్రెడ్ని కుట్టడానికి బీడ్స్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్. మనం ఏ పూస వర్క్ చేయాలన్నా ఫస్ట్ మనం మెయిన్గా యూజ్ చేసేది కాటన్ థ్రెడ్. ఏ బ్లౌజ్కి ఆ కలర్తో మ్యాచ్ చేసి మనం వర్క్స్ చేస్తే గన అవి కనిపించవు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జరీ దారాలు. దీంట్లో గోల్డ్, సిల్వర్ 2 కలర్స్ ఉంటాయి మెయిన్గా. అంటే దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. మనం మన బ్లౌజ్ని యొక్క దాన్ని బట్టి చూస్ చేసుకుంటాము. ఫస్ట్ ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఎక్కువ హైలైట్ చేయడానికి వాడతాం. సో మెయిన్ ఇవే ఉంటాయని ఇవే చూపించాను నేను. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్లు. నేను ఎక్కువ దీంట్లో అయితే డబుల్ బెల్ సిల్క్ థ్రెడ్లు అనేవి యూజ్ చేస్తాను. ఎందుకంటే అవి క్వాలిటీ బాగుంటుంది. సో రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి అన్నమాట మనకి. సో అందుకే నేను ఎక్కువ అయితే డబుల్ బెల్ దాన్నే యూజ్ చేస్తాను. దాని మీద మనకి కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ఆ పేపర్ రీయూజ్ చేసి కోడ్ అనేది చూపిస్తే మనకి సేమ్ థ్రెడ్ ఇస్తారనమాట. నెక్స్ట్ స్టాండ్ ఫిక్స్ చేయడానికి దారం. నాది పెద్ద మగ్గం కాబట్టి నేను ఈ దారాన్ని అయితే యూజ్ చేస్తాను. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిజర్. ఇప్పుడు మనం దారాలు అవి కట్ చేయడానికి కానీ వాటికి సిజర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్లూ. ఈ గ్లూతో కుందన్స్ని వాటిని స్టిక్ చేసి దాని చుట్టూ మళ్ళీ బీడ్స్ అవి కుడతాం కదా. సో మనకి ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా కుందన్స్ అవి అంటించడానికి ఈ కంపెనీ అయితే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్. చూడండి, షుగర్ బీడ్స్. దీంట్లో కూడా గోల్డ్ కలర్ అని, సిల్వర్ అని, కాపర్ కలర్ అని చాలా ఉంటాయి. దీంట్లో కూడా మెయిన్ మనం ఎక్కువ యూజ్ చేసేది గోల్డ్ కలర్. నెక్స్ట్ సో ఇవన్నీ పూసలు అనమాట. జనరల్గా మనం ఎక్కువ యూజ్ చేసేవి అంటే మనకు ఇచ్చిన డిజైన్ని బట్టి మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ అయితే పెద్ద పూసలు అనమాట. లైక్ ఎలా అంటే డ్రాప్ మోడల్ ఇవి. సో మనం హ్యాండ్కి కిందన పూసలు కుడతాం కదా, సో అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి. దీంట్లోనే కొంచెం చమ్కీలా ఉంటాయి అన్నమాట ఇవి. ఇవి కూడా సేమ్ హ్యాండ్స్కి యూస్ చేయొచ్చు కిందన. ఇవి గోల్డ్ కలర్లో పెద్ద పూసలు అనమాట. దీంట్లో సైజెస్ ఉంటాయి. ఎలా అంటే 2 mm అని, 4 mm అని, 1 mm అని దీంట్లో సైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గోల్డ్ కలర్ బీడ్స్లోనే 3 టైప్స్ ఉన్నాయి నా దగ్గరే. ఒకటి 1 mm, ఇంకొకటి 2 mm, ఇంకొకటి 4 mm. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇంకా ఈ బీడ్స్లో కూడా నెక్స్ట్ సైజెస్ కూడా అలానే ఉంటాయి. ఇందాక చూపించాను కదా నేను డ్రాప్ మోడల్ బీడ్స్ అని చెప్పేసి. సో దాంట్లో అయితే బిగ్ సైజు, ఇదైతే వచ్చేసి స్మాల్ సైజు. ఇదైతే గోల్డ్ కలర్ అనమాట. ఇవి కూడా హ్యాండ్స్లో మధ్యలో యూస్ చేయడానికి అలా కట్టే యూస్ చేస్తాం. సో దీంట్లోనే సేమ్ వైట్ డ్రాప్ మోడల్లో కూడా స్మాల్ సైజెస్ అనేవి ఉంటాయి. సో ఇవైతే మొత్తం వచ్చేసి బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ బీడ్స్ అన్నమాట. ఇవి రౌండ్ షేప్. ఇవి ఏంటంటే ఎక్కువ హైలైట్ చేయడానికి మనం వాడుతూ ఉంటాము. మన డిజైన్ బట్టి కూడా యూస్ చేయొచ్చు. దీన్ని గ్లూతో అంటించి దీని చుట్టూ గోల్డ్ బీడ్స్ అనేవి కొడితే షుగర్ బీడ్స్ అవి చాలా అంటే చాలా లుక్ వస్తుంది అనమాట.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించింది సిల్వర్ అయితే ఇది గోల్డ్ కలర్ బీడ్స్. సేమ్ దీన్ని కూడా అంతే గ్లూతో అంటించి ఈ షుగర్ బీడ్స్ అనేవి దీని చుట్టూ కొడితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ మోడల్ అంటే లీఫ్ షేప్ అన్నమాట. సో ఇది కూడా గోల్డ్ కలర్ అంటే మనకి తేనె కలర్ అన్నమాట. దీని చుట్టూ కూడా మనం షుగర్ బీడ్స్ యూస్ చేసి గ్లూతో అంటించి షుగర్ బీడ్స్ యూస్ చేసి మొత్తం కుట్టచ్చు చుట్టూ కూడా. అప్పుడు మనకి లీఫ్ షేప్ కరెక్ట్గా అనేది అయితే వస్తుంది. సో ఇందాక చూపించిన నేను గోల్డ్ కలర్లో అయితే చాలా మోడల్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి డైమండ్ స్టాండ్ అనమాట. జనరల్గా మనం డైమండ్స్ అనేవి యూస్ చేస్తాం కదా స్టిక్ చేయడానికి, అవి అయితే సరిగ్గా నుంచోవు, అటు ఇటు పడిపోతాయి కదా. సో దానికైతే ఈ డైమండ్ స్టాండ్ అయితే యూస్ చేస్తాం మనము. చూపిస్తున్నాను కదా నేను. ఫస్ట్ ఆ డైమండ్ స్టాండ్ని స్టిక్ చేసి గ్లూతో దానిపైన మళ్ళీ కొంచెం గ్లూ వేసి మళ్ళీ డైమండ్ని స్టిక్ చేస్తాం. సో అది ఇంకా ఊడిపోకుండా అలా స్టిక్ అయి ఉంటుంది. లేదు ఆ డైమండ్ స్టాండ్ని కాటన్ థ్రెడ్తో కుట్టచ్చు కూడా, కుట్టి దాని తర్వాత గ్లూ వేసి మనం డైమండ్ని అంటించవచ్చు. సో దీన్ని ఇలా 2 విధాలుగా కూడా మనం స్టిక్ చేయొచ్చు బ్లౌజ్కి. ఎలా యూస్ చేసినా కూడా మనం యూస్ చేసిన గ్లూని బట్టి అది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్. ఇదైతే స్మాల్ సైజ్ స్ప్రింగ్. ఇది కొంచెం బిగ్ సైజ్. ఇది కొంచెం గ్యాప్ అన్నట్టు ఉంటుంది పెద్ద స్ప్రింగ్. ఇవి ఏంటంటే ఫస్ట్ మనం స్ప్రింగ్ అంటించి దాని మీద సిల్క్ థ్రెడ్ కానీ అలా కుట్టడానికి యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఫ్లవర్స్కి చుట్టూ కుట్టడానికి, హైలైట్ చేయడానికి, లీవ్స్ ఫిలప్ చేయడానికి అనేది చిన్న స్ప్రింగ్ని వాడతాం. కానీ పెద్ద స్ప్రింగ్ అలా కాదు. మనం ఏదన్నా ఫస్ట్ ఇది అంటించేసి దీన్ని కనిపించకుండా కుడతాం. సో దానికి పెద్ద స్ప్రింగ్ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ బీడ్స్. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ట్యూబ్ బీడ్స్. దీంట్లో కూడా బిగ్ సైజు, స్మాల్ సైజు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే అయితే స్మాల్ సైజ్. మనకు వచ్చిన బ్లౌజ్ ఆర్డర్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు ఇవి. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మోడల్లో ఉంటే యూస్ చేస్తాం, లేదంటే నెగ్లెక్ట్. సో ఇప్పుడు చూపించిన నేనైతే గోల్డ్ కలర్, అవి దాంట్లోనే సేమ్ ట్యూబ్ బీడ్స్లోనే ఇవైతే సిల్వర్ కలర్. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవైతే సిల్వర్ కలర్ అన్నమాట. చూడండి ఇవి గోల్డ్, ఇవి సిల్వర్. కొంచెం సిల్వర్లో ఏంటంటే మొత్తం కంప్లీట్గా సిల్వర్ రాదు, కొంచెం మల్టీ కలర్స్ అన్నట్టు వస్తుంది అన్నమాట. ప్యూర్ సిల్వర్ అయితే దీంట్లో మనకి తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చూపించాను కదా గోల్డ్ కలర్ డ్రాప్ మోడల్లో, సేమ్ దాంట్లోనే ఇవి కాపర్ కలర్ అన్నమాట. నెక్స్ట్ నీడిల్స్. సో నేను నీడిల్స్ ఏంటంటే మనకి కిందన కుచ్చులు వేయడానికి కానీ సో అలా అన్నిటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఒకేసారి మొత్తం సెట్ తీసేసుకున్నాను. దీంట్లో మొత్తం 24 నీడిల్స్ ఉంటాయి. ఆల్ సైజెస్ నీడిల్స్ ఉంటాయి. మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మొత్తం అన్ని రకాల నీడిల్స్ అయితే దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ మెజర్మెంట్ టేప్. మనం బ్లౌజ్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నా, ఎన్ని ఇంచెస్ పెట్టాలన్నా ఫస్ట్ మనం టేప్తోనే మెజర్ చేస్తాం. సో టేప్. సో నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్. మనకి మార్కింగ్ చేసుకోవడానికి, లైక్ ఎలా అంటే చిన్న చిన్న మెజర్మెంట్స్ రాసుకోవడానికి. ఈ పెన్సిల్ అయితే వచ్చేసి వైట్ పెన్సిల్ అనమాట. ఇది క్లాత్ మీద రాస్తే అసలు చెరిగిపోదు. సో ఎక్కువ మెజర్మెంట్స్కి ఈ పెన్సిల్ని, వైట్ కలర్ పెన్సిల్ని అయితే మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రైట్గా లైన్స్ గీయడానికి అయితే స్కేల్. సో ఈ స్కేల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బెండ్ అది రాకుండా స్ట్రైట్గా వస్తుంది మన వర్క్. నెక్స్ట్ బ్లౌజ్ మార్కింగ్ యూస్ చేయడానికి చాక్ పీస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా అంటే డిజైన్ నేనైతే ఇలా పేపర్ మీద గీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హ్యాండ్ మెజర్మెంట్స్తో సహా మళ్ళీ పేపర్ మీద కూడా మెజర్మెంట్ చేసుకొని ఇవైతే
షీట్స్ అండి. ఇవి ఎలా అంటే మనకి అచ్చు కాగితాలు ఉంటాయి కదా! సో, అలా అన్నమాట ఇది కూడా. ఈ మగ్గం వర్క్ దాంట్లో ఈ షీట్స్‌ని ఎక్కువ వాడతాము. ఈటిలిని కార్బన్ షీట్స్ అంటారు. ఈ షీట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మనము. సో, పైన పేపర్ పెట్టి కిందన ఈ షీట్ పెట్టి మనం డిజైన్ ఆల్రెడీ గీసేసాం కదా! ఆ డిజైన్‌తో పెన్ ఆర్ పెన్సిల్‌తో డ్రా చేస్తే సేమ్ ఎలా అయితే డిజైన్ మనం గీసామో ఆ డిజైన్ అనేది మన బ్లౌజ్ మీద ప్రింట్ అయిపోతది. సో, అది చెరిపినా కూడా చెరగదనమాట. అంత అలా బాగా ప్రింట్ అవుతది. సో, ఫస్ట్ మనం డిజైన్ స్టార్ట్ చేసినప్పుడే బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఎలా మెజర్‌మెంట్స్ ఇస్తామో అలాగే పేపర్ మీద కూడా మెజర్‌మెంట్ తీసుకోవాలనమాట. నెక్స్ట్ ట్రేసింగ్ పౌడర్. ఈ ట్రేసింగ్ పౌడర్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే ట్రేసింగ్ పౌడర్ జనరల్‌గా చాలామంది వాడడం తక్కువనమాట. ఈ ఈ షీట్స్ లేనప్పుడు ట్రేసింగ్ పౌడర్‌ని ఎక్కువ యూజ్ చేసేవారు. ఇప్పుడైతే ఈ రోజుల్లో ఈ ట్రేసింగ్ పౌడర్‌ని యూజ్ చేయడం తక్కువ. మాక్సిమం టైమ్స్‌లో ఇప్పుడైతే ట్రేసింగ్ పౌడర్‌ని ఎక్కువ మంది అవాయిడ్ చేస్తున్నారు. ఎక్కువ ఈ షీట్స్‌నే యూజ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈజీగా అయిపోతది వర్క్. నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తామో మనం బ్లౌజ్‌కి చూపిస్తాను చూడండి. కిందన ఆ షీట్ పెట్టి బ్లౌజ్‌ని మనం స్టాండ్‌కి ఫిక్స్ చేస్తాం కదా! లేదంటే ఫిక్స్ చేయకముందైనా పర్లేదు. దాని మీద ఆ షీట్ పెట్టి మనం మార్కింగ్ చేసుకున్న పేపర్ దాని మీద పెట్టి ఆ పిన్‌తో అటాచ్ చేస్తామనమాట. నెక్స్ట్ ఇందాక మీకు వైట్ పెన్సిల్ చూపించాను కదా! ఆ వైట్ పెన్సిల్‌తో చేసిన మార్కింగ్స్ అవి పోవాలంటే ఎన్‌సీ థిన్నర్ అని ఉంటది. ఎన్‌సీ థిన్నర్. సో, దాన్నైతే వచ్చేసి మనం బయట షాప్స్‌లో ఎక్కడన్నా పెయింటింగ్ షాపుల్లో గాని ఎక్కడైనా మనకి అవైలబుల్‌గా ఉంటది. సో, మీరెక్కడైనా తీసుకోవచ్చు. మీకు వీడియో గన నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.